హే గైస్, చాలా మంది మనం ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు అప్పుడప్పుడు అంతకంటే ఎక్కువ మంది అబ్బాయిలే కొట్టుకుని ఉంటారు. కానీ ఈ రోజు ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటే, అది బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి వారిద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో కేట్ టీచర్ గా జాబ్ చేస్తూ తన పిల్లలకి పాఠాలు చెబుతుంది. పాఠాల కంటే ఎక్కువ కబుర్లు చెబుతూ ఉండటంతో తన ప్రిన్సిపల్ తనను పిలిచి తన జాబ్ చేయాల్సిన అవసరం లేదని తనను ఉద్యోగం నుంచి పీకి పారేస్తాడు. మరోవైపు మెగ్ తన కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ని రిచ్ పీపుల్స్ కి అమ్మి డబ్బులు సంపాదించాలనుకుంటుంది. కానీ టాలెంట్ లేకపోవడంతో మెగ్ ని తన క్లయింట్స్ అందరూ చీకొట్టి పక్కకు పొమ్మని తనను తరిమేస్తూ ఉంటారు. మరోవైపు తన కార్ ని కూడా పోలీసులు తీసుకెళ్లిపోవడంతో మెగ్ ఏం చేయాలో తెలియక ఊబర్ డ్రైవర్ ని ఫ్లడ్ చేసి మరి తన రూమ్ కు వెళ్తుంది. నిజానికి మెగ్ కేట్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వారిద్దరికి ఎంత స్ట్రగుల్స్ లో ఉన్న లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో వారు ఈవినింగ్ అయితే వెబ్ సిరీస్ చూస్తూ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంత బాధల్లో ఉన్న వారు వెకేషన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుని వెకేషన్ కి వెళ్తారు. ఆ వెకేషన్ కోసం ఫ్లైట్ లో వెళ్తున్న వారికి ప్యాన్ అని ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కనిపిస్తాడు. లక్కీగా వారిద్దరి మధ్యలోనే తను కూర్చోవడంతో రాన్ని చూసినప్పటి నుంచి వారిద్దరూ తనతో ఏదో విధంగా గడపాలని ఇద్దరు రకరకాలుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే వారు వెళ్తున్నటువంటి ఫ్లైట్ డ్యూ టు టెక్నికల్ కండిషన్స్ వలన వారు వెళ్లాల్సిన డెస్టినేషన్ కంటే ముందే ఒక యూటర్న్ తీసుకుని వాళ్ళు అక్కడ స్టే చేయాల్సి వస్తుంది. ఆ హోటల్లో స్టే చేస్తున్నప్పుడు మెగ్ బయటకు రాకుండా ఉండటానికి కేట్ తన డ్రెస్ అన్నిటిని పాడు చేస్తుంది. దాంతో కేట్ శారీ కట్టుకుని మరి దాన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. దానికి బదులుగా మెగ్ కేట్ కి హైట్ అంటే భయం అని తెలిసి కావాలనే రాన్ని కేట్ హైట్ అంటే ఇష్టం అనేలా చెప్పి ఎయిర్ బెలూన్ ని ఎక్కేలా చేస్తుంది. దాంతో భయపడుతూ ఉన్నటువంటి కేట్ ని రాన్ ఓదార్చుతూ ఉంటే తట్టుకోలేనటువంటి మెగ్ ఆ బెలూన్ ని బర్త్డే పార్టీ జరుగుతున్నటువంటి ఒక పార్టీ ఈవెంట్ మీద ప్లాన్ అయ్యేలా చేస్తుంది. ఇలా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆ అబ్బాయి కోసం కొట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నిటిని పాడు చేస్తూ ఉంటారు. ఇంక్లూడింగ్ హోటల్లో గొడవ పడతారు కూడా. ఫైనల్ గా రాన్ క్రేగ్ అనే ఒక క్యాబ్ డ్రైవర్ తో కలిసి అక్కడి నుంచి తన డెస్టినేషన్ కి వెళ్తున్నాడని తెలుసుకుని వారు కూడా బలవంతంగా వారితో పాటు వెళ్తూ ఉంటాడు. ఆ కారు ప్రయాణంలో కేట్ చిన్నప్పుడు అగ్లీగా ఉన్నటువంటి మెగ్ ఫోటోలను చూపించి తాను డి గ్లామరైజ్ గా చూపిస్తుంది. కానీ మెగ్ దాంతో కోప్పడి కేట్ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని బాగా స్లీపింగ్స్ వేసినటువంటి వాటర్ ని కేట్ కి తాగమని ఇస్తుంది. కానీ ఆ వాటర్ ని కేట్ తాగకుండా క్రేగ్ తాగటంతో కారుకి యాక్సిడెంట్ అయ్యి వారు మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఒక హోటల్లో దిగాల్సి వస్తుంది. అప్పుడు కేట్ కి మెగ్ కావాలని ఆ వాటర్ లో స్లీపింగ్ పిల్స్ కలిపిందని అర్థమయ్యి మెగ్ తో గొడవ పడుతుంది. ఆ గొడవ కాస్త పెద్దదవడంతో మెగ్ కేట్ల మధ్య మాటలు మారిపోతాయి. అదే సమయంగా తీసుకున్నటువంటి కేట్ దాంతో వారు దిగినటువంటి హోటల్లో ఏకాంతంగా గడుపుతుంది. ఆ తర్వాత హోటల్లో భోజనం చేస్తూ ఉన్నటువంటి మెగ్ ని కలిసినటువంటి కేట్ తాను దాంతో బాగా ఎంజాయ్ చేశానని మాట్లాడుతూ ఉండగా అప్పుడే మెగ్ కేట్ కి ఒక షాకింగ్ విషయాన్ని చెబుతుంది. యాక్చువల్ గా రాన్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని, కేట్ కంటే ముందే రాన్ తో తను ఎంజాయ్ చేసినట్టు రివీల్ చేయడంతో కేట్ కి ఇంకా మండిపోతుంది. దాంతో వాడు నావాడే కాదు నావాడే అని ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. రెస్టారెంట్ లో బాగా కొట్టుకుంటున్నటువంటి వారిని ఆపడానికి ట్రై చేయడంతో పక్కన వచ్చిన వారిని కూడా పైకి లేపి మరీ కొడుతూ ఉంటారు. దాంతో పోలీసులకు రప్పించి వారిద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. పోలీస్ స్టేషన్ లో వారు చేసిన మెస్ కి క్రేగ్ వారిని విడిపించి రాన్ తాను పెళ్లి చేసుకోవడానికి తన వెడ్డింగ్ ప్లేస్ కి వెళ్లిపోయాడని చెప్పడంతో వారిద్దరూ రాన్ వారిని మోసం చేసి ఇప్పుడు తన ఎలా పెళ్లి చేసుకుంటాడని తన పెళ్లిని ఆపడానికి క్రేగ్ క్యాబ్ లోనే రాన్ వెడ్డింగ్ ప్లేస్ కు వెళ్తారు. అప్పటికే లేట్ అవడంతో రాన్ వెడ్డింగ్ మరొక అమ్మాయితో కంప్లీట్ అయిపోతుంది. వెడ్డింగ్ కంప్లీట్ అయినటువంటి రాన్ ని చూసినటువంటి వారు తనతో గొడవకు దిగుతూ ఉంటారు. అప్పుడే తన వైఫ్ బాగా జలసీ అని తెలుసుకుని వారు చేసిన తప్పుకు రాన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ని చెడగొట్టడం మంచిది కాదని వారిద్దరూ రాన్ కి కంగ్రాచులేషన్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ తిరుగు ప్రయాణంలో వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మర్చిపోయి రాన్ కోసం వారు ఎలా గొడవ పడ్డారో తలుచుకుని మళ్ళీ ఒకటవుతారు. ఆ ప్రయాణంలోనే మెగ్ క్యాబ్ డ్రైవర్ గా ఉన్నటువంటి క్రెగ్ ని ఇష్టపడుతుంది. అదే విషయాన్ని క్రెగ్ ఇంటికి వెళ్లి మరి తనకు ప్రపోజ్ చేసి మళ్ళీ తిరిగి తన జాబ్ ట్రయల్స్ ని మొదలు పెడుతూ ఉంటుంది. ఫైనల్ గా క్రెగ్ మెగ్ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటారు. మరోవైపు కేట్ తను పనిచేసిన స్కూల్ కి వెళ్లి ఆ స్కూల్లో ప్రిన్సిపల్ చేసినటువంటి పత్యాపారాలు తనకు బాగా తెలుసని ఎక్కువ మాట్లాడితే అది ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల పేరెంట్స్ కి చెప్పి ఆ స్కూల్ అడ్మిషన్స్ లేకుండా చేస్తానని బెదిరించడం ప్రిన్సిపల్ మళ్ళీ కేట్ ని జాబ్ లోకి తీసుకుంటాడు. తర్వాత కేట్ ఇద్దరు వారి స్ట్రగ్లింగ్
జాబ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు. అంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. యాక్చువల్ గా లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్రెండ్స్ అనేవారు స్ట్రగుల్స్ అవుతూనే ఉంటారు. బట్ వారిద్దరూ కలిసినప్పుడు చిల్ అవుతూ ఉంటారు. సో లైఫ్ లో ఫ్రెండ్స్ వల్ల స్ట్రగుల్స్ వస్తాయి, అలానే సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఇదంతా ఉండడం వల్లనే లైఫ్ లో వారు సంతోషంగా ఉంటారు అని చూపిస్తూనే ద లే ఓవర్ మూవీ ఎండ్ అవుతుంది. ఇంతకీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అబ్బాయి కోసం కొట్టుకోవడం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.